హాయ్ వ్యూయర్స్, ఆగస్ట్ 15 రోజు నరేంద్ర మోడీ ఏదైతే ప్రామిస్ చేశాడో జీఎస్టీ మీద భారీ మార్పులు తెస్తామని, ఆ మార్పులన్నీ నిన్న తీసుకొచ్చాడు. అవేంటో మనం ఈ వీడియోలో చూద్దాం. హాయ్ వ్యూయర్, వెల్కమ్ టు ఫ్రైడే ఫర్ ఫైనాన్స్. నేను మీ సిఏ రవీంద్రబాబు లేలా. సో ఆ మార్పుల మొదటిది ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్. ఏదైతే మనం టర్మ్ ఇన్సూరెన్స్ అని, మెడికల్ ఇన్సూరెన్స్ అని ప్రీమియమ్స్ పే చేస్తామో ఆ ప్రీమియమ్స్ మీద ఎర్లియర్గా 18% జీఎస్టీ ఉండేది. దాన్ని ఇప్పుడు కంప్లీట్గా తీసేసి ఎగ్జాంపుల్ కింద పెట్టిన, అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకుంటే మీరు ఎటువంటి జీఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ల్యాప్టాప్స్ కానీ, ఎయిర్ కండిషనర్స్ కానీ, అలాంటి ఎలక్ట్రానిక్స్ మీద ఎర్లియర్గా 28% జీఎస్టీ ఉంది. వాటన్నిటిని కూడా 18%లో తీసుకొచ్చాడు. అదేవిధంగా సిగరెట్స్, ఆల్కహాల్, లగ్జరియస్ అండ్ సిన్ ప్రొడక్ట్స్ ఎర్లియర్ 28% ఉండేవి. వాటన్నిటిని కూడా 40%లో తీసుకెళ్ళాడు. అంతకుముందు ఉన్న రేట్స్ని కంప్లీట్గా చేంజ్ చేసి, అంతకుముందు 5, 12, 18, 28 అలా రేట్స్ ఉండే వాటిని కంప్లీట్గా తీసేసి 12, 28 తీసేసి ఓన్లీ 5 and 18ని కంటిన్యూ చేస్తా కొత్తగా 40% రేట్ని యాడ్ చేశారు. మెడికల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో హెల్త్ సంబంధించినవి వాటన్నిటిని కూడా కంప్లీట్ 5% స్లాబ్లో తీసుకొచ్చారు. అదేవిధంగా అనేక ఆహార పదార్థాల మీద అంతకుముందు 12%, 18% అనే జీఎస్టీ రేట్ అన్నింటిని కూడా 5% లేదా కంప్లీట్గా 0% తీసుకొచ్చిండు. స్టేషనరీ, పిల్లల యొక్క స్టేషనరీస్ కూడా జీఎస్టీ 0% రేట్లో తీసుకొచ్చిండు. ఈ రేట్స్ చేంజ్ వల్ల గవర్నమెంట్కి దగ్గర 94,000 కోట్ల లాస్ ఉంది. అదేవిధంగా కొన్ని ప్రొడక్ట్స్ మీద జీఎస్టీ రేట్ పెంచడం వల్ల 18%, 28% నుంచి 48% చేయడం వల్ల 48,000 crores అడిషనల్గా గవర్నమెంట్ రెవెన్యూ వస్తుంది. ఈ రేట్స్ ఏవైతే సామాన్యులకి తగ్గించారో ఈ రేట్స్ని కంపెనీస్ వాళ్ళు కంపల్సరీగా కన్జ్యూమర్స్కి పాస్ ఆన్ చేయాలి. ఈ రేట్స్ తగ్గించారు కదా, మా ప్రొడక్ట్ ప్రైస్ పెంచుకొని వాళ్ళ పాకెటింగ్లో ప్రాఫిట్ పెంచుకోకుండా ఈ బెనిఫిట్ని కంపెనీస్ సామాన్యులకి చేరవేస్తేనే నిజమైన చేంజ్ జనాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ.